అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అల్లూరి శ్రీనివాస్ అఘోరిగా ముద్రపడినటువంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ కోర్టులో హాజరయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి రాధిక మనతో ఉన్నారు. ఎందుకు కేసు నమోదు చేశారు, ఏంటి అసలు దానికి సంబంధించి ఏం కంప్లైంట్ చేశారు? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే కోర్టులో ఇవాళ రావడం జరిగింది. బెయిల్ డిస్మిస్ అయింది. ఏంటి అసలు? ముందుగా ఆర్టీ వాళ్ళకి నమస్కారం. తను ఆడవాళ్ళ లైఫ్లతోటి ఆడుకుంటుండు. అందులో నేను కూడా ఒక బాధితురాలుగా నేను కంప్లైంట్ ఇచ్చాను. పిఎస్ కొత్తపల్లిలో ఇచ్చాను. సో దాని ప్రకారంగానే కోర్టుకు వచ్చింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో బెయిల్ కూడా ఈరోజు ఉండే, నిన్నక మొన్న 8th రోజు హియరింగ్ ఉండే, బెయిల్ హియరింగ్ ఉండే. ఈరోజు ఆర్డర్ ఉండేను. ఈరోజు డిస్మిస్ అయిపోయింది, బెయిల్ డిస్మిస్ అయిపోయింది. అంటే మళ్ళీ బెయిల్ వేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్స్టెన్షన్ అప్ టు 23rd of this month అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, రిమాండ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి. దానికి మళ్ళీ బెయిల్ వేసే అవకాశం ఉందా? అంటే వేసుకుంటారు. అది రిమాండ్ అనేది ఇంతవరకు నా కేసులో ఫిజికల్గా ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈరోజు చేశారు. అది సడన్గా జరిగింది, నాకు కూడా తెలీదు. ఇక బెయిల్ అనేది వేశారు, అది ఈరోజు డిస్మిస్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటారు. అంటే మీకు ఎప్పుడు పరిచయం అయింది, ఎట్లా పరిచయం అయింది, మిమ్మల్ని ఏం చీట్ చేసింది అసలు? నాకు ఒక 6 months బ్యాక్ పరిచయం. అంటే మీరు నవంబర్లో కంప్లైంట్ చేశారు కదా, 2024 నవంబర్లో రూరల్లో చేశారా? ఎప్పుడు చేశారు కంప్లైంట్ అసలు? ఏప్రిల్లో చేశాను నేను. మరి 2024 నవంబర్లో మీ మెడలో కొండగట్టు దగ్గర పవిత్ర దారం కట్టారని చెప్పేసి మనకి ఎఫ్ఐఆర్ కాపీలో చెప్తున్నటువంటి విషయం. అంతకుముందు ఎప్పటి నుంచి పరిచయం మీకు అసలు? నాకు నవంబర్లో ఎండింగ్, నవంబర్ 18th or 20th ఆ టైంలో పరిచయం. అప్పుడు మీకు ఎట్లా పరిచయం అయింది, ఏం చెప్పారు మీకు అసలు? అంటే పూజలు చేస్తున్నా మొత్తం నేను అఘోరి శివ నాగసాధు అని చెప్పి అంటున్నారు. అప్పుడు మీరు పూజలు అంటే మీకు ఇంట్రెస్టా? ఆ విషయంలోనే మీరు పరిచయం పెంచుకున్నారా ఏంటి అసలు? నాకు భక్తి అంటే బాగా ఇంట్రెస్ట్, ఇక అందులో ఒక పిచ్చి అనుకోండి నేను. సో అదే దారిలో నేను వెళ్ళాను. అంటే ఆ భక్తి పరంగా నేను వెళ్ళి కలిశాను అంతే. అంటే అప్పుడు ఏది కలిసి ఉందామన్నాడా? మ్యారేజ్ చేసుకున్నారు మీరు, పవిత్ర దారం అన్నారు. మిమ్మల్ని కొంతమంది ఫస్ట్ వైఫ్ అని కూడా సంబోధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? మొన్న వర్షినితో కూడా ఆయన కొంత రిలేషన్షిప్లో మెయింటైన్ చేశారని సంగతి తెలుసు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు తిరిగిన సంగతి తెలుసు. ఇప్పుడు జైల్లో మోకిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అంతా మీకు తెలుసు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మీరేమంటారు? ముందుగా ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు, అలా అనకుండా ఫస్ట్ బాధితురాలని అనండి. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది అమ్మాయిల లైఫ్లతో ఆడుకున్నాడని నేను కూడా విన్నాను. మన తెలంగాణలో ఇంకా ఉన్నారు, బయటకు రావట్లేదు. నాకు తెలిసి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నేను కూడా రమ్మని చెప్పాను. వాళ్ళు ఇక కొంచెం అంటే ఈ ఎట్లుంటుంది, సోషల్ మీడియాకి వస్తే పరువు ప్రతిష్ట అని ఆలోచిస్తారు కాబట్టి పాపం వాళ్ళు కూడా రావట్లేదు. అట్లా అంటే మీకు ఏ విధమైన న్యాయం చేయాలని అనుకుంటున్నారు? మీరు ఒక బాధితురాలు అన్నారు, మీరు ఏ విధంగా బాధితురాలని అనొచ్చు? ఇప్పుడు మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా మీరు గతంలో చెప్పారు. మీరు ఎంత డబ్బులు ఆయనకి ట్రాన్సాక్షన్ చేశారు, మీ డబ్బులు మీకు తిరిగి వచ్చినాయా, ఎంత ఇచ్చారు? నాకేం ఇవ్వలేదు. నేనైతే కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాను. నేను ఒక 3 lakhs చేంజ్ వరకు ఇచ్చాను. నాకైతే ఏం ఇవ్వలేదు. ఇక నాకు న్యాయం అని అంటే తనకైతే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి ఇంకే ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగద్దు అని చెప్పేసి నేనైతే ముందుకొచ్చాను. అంటే మిమ్మల్ని ఏ విధంగా హరాస్ చేయడం జరిగింది? మీ డబ్బులు 3 lakhs దాకా మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఆ తర్వాత మీకు ఆయన బాధితురాలుగా మారానని మీకు ఎప్పుడు తెలిసింది అసలు? హర్రాస్ అంటే ఈ భక్తిపరంగా సనాతన ధర్మం అని అది ఇది ఆడపిల్లలు అని గుళ్ళు గోపురాలు గోమాతలు అని ఏవేవో చెప్పి మాట్లాడుతుండే. సో ఆ విధంగా నేను కూడా బాగానే మాట్లాడాను. ఒక ఆశ్రమం పెట్టాలి నేను, అది ఇది అని చెప్పేసి తనే ఫస్ట్ మెన్షన్ చేసిండు. సో అందులో మేము కూడా మెంబర్గా ఉండొచ్చు కదా, సేవ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను చేస్తాను.
అంటే చిన్న చిన్నగా అంటే ఏదన్నా మూగజీవులకు అలాంటివి నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అన్నట్టు, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందన్నట్టు. సో అట్లా నేను తనకి అట్లా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ విధంగానైతే నేను ప్రొసీడ్ అయ్యాను అంతే. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, జనరల్గా ఆ వేషధారణ అదంతా చూస్తేనే జనరల్గా ఎందుకులే మనకెందుకులే అని దూరం పోతారు. అంటే మీరు ఆమె దగ్గర వశీకరణ లాంటిది శక్తి ఉందని అనుకుంటున్నారా? ఆ మాటలకి ఆమె చెప్పిన దానికి ఆ, మైమర్చిపోయారా ఏంటి, అసలు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఈ పూజ ఒకటేనా కారణము, ఇంకేదైనా కారణమా? నేనైతే వశీకరణం లాంటివి ఉన్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే తను మాట్లాడితే మనం ఆటోమేటిక్‌గా తన మాటలలో పడిపోతాం. తను పక్కనున్నా గూడా మనం ఇంకా ఏం ఆలోచన ఉండదిగ. తను ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం. తను చెప్పిందే వింటాం. ఇగ తనకి ఎదురైతే ఏం చెప్పం. అంతే. అలా పవర్ ఉంది. తను గూడా ఏదో బొట్టు అని పెడతారు. బొట్టు అని పెట్టడం, తీర్థం అని, ఫ్రూట్ అని ఇలా రకరకాలుగా ఒక రకమైన ఒక ట్రాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి వర్షిని కూడా ఆ ట్రాప్‌లో, ఆ వశీకరణలో లోనైందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. నేనైతే నాలాగానే తను గూడా అయిపోయిందనుకున్నాను. అంటే మీరు ఒక విద్యావంతురాలు, మీరు సొసైటీలో మీరు మీ దగ్గరికి వస్తారు, కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. అయినప్పటికీ కూడా నేను ఇట్లా మోసపోయానని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు అసలు? నేను జనవరి 2nd వీక్ నుంచి ఇంకా నాకు ఫోన్ కాంటాక్ట్ లేదు. ఫోన్ కాంటాక్ట్ లేదు. నంబర్ బ్లాక్ చేసి పెట్టిండు. తర్వాత మళ్ళీ తీసి అప్పుడప్పుడు ఒక 15 డేస్‌కి ఒకసారి అట్లా ఒకసారి కాల్ చేసి ఏదన్నా అమౌంట్ అవసరం ఉంటేనే మాట్లాడుతుండే. మళ్ళీ మనం వెయ్యొద్దు అన్న ఆలోచన ఉండదు. మనకు వెయ్యాలి అనిపిస్తది. మాట్లాడుతూ ఉంటే. మనం లేకపోయినా కూడా అడ్జస్ట్‌మెంట్ చేసి వెయ్యాలనిపిస్తది. అట్లా అనిపిస్తది. అట్లా ఒక 15 డేస్ అట్లా కాల్ చేసేయండు. ఇలా మార్చి ఫస్ట్ వీక్ వరకి అట్లా మాట్లాడిండు. కానీ నేనిచ్చిన అమౌంట్ తిరిగి ఇవ్వమనంటే ఇగ నా నంబరు బ్లాక్‌లో పడేసిండు. అప్పటినుంచి ఇంగ. అంటే ఆమె మాటల్లో కూడా విన్నాను నేను కొన్ని మొబైల్స్‌లో, టీవీ ఛానళ్ళకి వచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, లైవ్‌లో రాధి అని చెప్పేసి అనడము, రాధిక అనడం, అంటే మిమ్మల్ని సంబోధిస్తూ మాట్లాడిన మాటలేనా? అవన్నీ కూడా అంత ప్రేమగా ఆప్యాయత ఉన్నది, మీరంటే కన్సర్న్ ఉన్నది అనేటువంటి ఇంటెన్షన్ కనబడ్డది అక్కడ. అవునవును. నన్ను అలాగే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అలా మాట్లాడరు. కానీ నాకు గూడా కొంచెం కొంచెం ఇతనేంటి ఇలా ఉన్నాడు అని జెప్పేసి నేను గూడా కొంచెం దూరం అవ్వడం స్టార్ట్ చేశాను. అంటే నేను గూడా నిజంగానే పూర్తిగా ట్రాన్స్‌లో ఉండిపోయాను. నేను మా వాళ్ళకి గూడా ఒక 1 మంత్, 1 ½ మంత్ నేను కాంటాక్ట్‌లో లేను. అది అది అయితే నేను గట్టిగా చెప్పుతా. తర్వాత మామయ్య వాళ్ళు వచ్చి నన్ను ఇదేంది ఇట్లా అయిపోయావు అని జెప్పేసి నన్ను బయటకు తీసుకొచ్చిండ్రు. అంతే. ఇగ అంటే మీరు ఇద్దరు కలిసి ఎక్కడైనా తిరిగారా? ఎన్ని రోజులు? 1 మంత్ మీరు వీళ్ళకి కాంటాక్ట్ లేరు కదా! వెరీ నియర్ అండ్ డియర్. ఎందుకంటే మీ వెల్ విషర్స్, మీకు మంచి చెడులు అన్నీ చూసుకునే వాళ్ళు మామయ్య ఉన్నారు, మీ కజిన్ ఉన్నారు. వాళ్ళకే మీ కాంటాక్ట్‌లో లేరంటే మీరిద్దరు ఎక్కడికైనా ఎళ్లారా వేరే దగ్గరికి? లేదు అట్లేం లేదు. నేను నా పని చేసుకుంటూ నేను మా ఇంట్లోనే ఉన్నాను గానీ ఫోన్ కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. అవును. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా పెళ్ళయిందా? అయింది గానీ అది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడిగ నేను దానిపైన గూడా ఒక ఇంటర్వ్యూ ఇయ్యాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మంచిగా అడిగారు చెప్తాను. నేను బయట ప్రపంచానికి వచ్చినప్పుడు అఘోరి అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ ఉన్నారు గదా! ఆయన ఒక కౌంటర్ ఇచ్చిండు. నేనేదో నా పర్సనల్ విషయంలో నేనెళ్ళాను అని అది ఇదని. నేనిప్పుడు గుడిలో ఉండి చెప్తున్నాను. మీరు గూడా ఉన్నారు గదా! ఇక్కడ గుడియే గదా! గుడిలో కూర్చొని చెప్తున్నాను. ఆశ్రమము అనే టాపిక్ మేమెప్పుడూ తీయలేదు. అన్నయ్య గానీ, మామయ్య గానీ తను చెప్తేనే మేము సరే అన్నాం ఒకటి. తర్వాత నా పాస్ట్ లైఫ్‌లో నా హస్బెండ్ విషయంలో నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో ఇతని దగ్గరికెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను అన్న మాట 100కు 200% తప్పు. నిజం చెప్పాలంటే తను నాకు పరిచయం అయినంక కొద్ది రోజులకి మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా ఇలాంటిది వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా లైఫ్ ఇలా అని నేను చెప్పిన. 4 ముక్కలలో చెప్పినందుకు నేను నీకేమైనా హెల్ప్ చేయాలంటే అవసరం లేదు. ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్‌లో తన పైన కేసు పెట్టాను. నేను చూసుకుంటా, మామయ్య వాళ్ళు ఉన్నారు, మేము చూసుకుంటాము. అంతగానో నీ అవసరం అయితే అప్పుడు నిన్ను అప్రోచ్ అయితామని చెప్పాను తప్ప నేను ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళలే.
నేనేదో బాధలో ఉన్నాను, నన్ను బయటకు తీసుకొచ్చాడు అని కూడా చెప్పిండు అఘోరి. అది ఏది కాదు. నేను హైదరాబాద్లో కూడా నేను ఛానల్ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నేనైతే నా పాస్ట్ లైఫ్ పరంగా నేనైతే అఘోరిని అప్రోచ్ అవ్వలేదు. అదొకటి. ఇంకా ఇంకోటి ఏంటి, నేనే పెళ్లి చేసుకో, నువ్వే నాకు కావాలని రకరకాలుగా మాట్లాడాడు. అది కూడా తప్పే. నేను ఈ గుడి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, తను చెప్పిన ప్రతి ఒక్క మాట నా విషయంలో తప్పే. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, వర్షిని కూతురు అన్నాడు, శిష్యురాలు అని అన్నాడు, తర్వాత భార్య అన్నాడు. ఆ మాటకే అర్థం చేసుకోండి తన నాలుకపైన ఎన్ని అబద్ధాలు రాసుకున్నాడు. ఇంకొకటి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని తనే చెప్పిండు. మరి తనేం చేసిండు? మరి అలాంటి వ్యక్తి నా పైన తప్పుడు ప్రచారం ఎందుకు చేయొద్దు? ఇంకోటి, నేను ఎల్ఎల్బి చేశాను, అడ్వకేట్. అది నేను ప్రెస్ మీటింగ్లో అతను చెప్పిండు అంటే నేను తనకు పరిచయం ఉన్నట్ట లేనట్ట. ఇంకోటి, తాళి అన్న విషయం అతనే తీశాడు అంటే నేను వెళ్ళి కట్టమన్నట్ట, అతను నాకు వచ్చి కట్టినన్నట్ట. అంటే ఇక తాళి కట్టడము అంటే పరస్పర అంగీకారంకి వచ్చినట్టు. అతను అలా అంటే అతను అలా కౌంటర్ ఇచ్చాడు కదా, నేను దానిపైన ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను ఇట్లా. అంతేకాదు, నాకే కాదు, తన కార్లో కొన్ని పసుగొమ్ములు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. ఎవరికైనా గురుపదేశం ఇవ్వాలంటే ఏదైనా రుద్రాక్షమాలు వేస్తారు, ఏదో అమ్మవారిది ఏదో వేస్తారు. అంటే ఈ రోజు నుంచి మీరు మా శిష్యులు అన్నట్టుగా. ఇతనికి ఏంటంటే ఒక పసుగొమ్ము వేయడం అంతే, ఇంకా అదొక వ్యసనం. ఇక అది ఎవరికైనా వేస్తాడు. ఇప్పుడు వర్షిని వాళ్ళ అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు, ఆయన కూడా వేసాడని చెప్పిండు. వర్షినికి 2 times వాళ్ళ అన్నయ్యకి వేస్తే వాళ్ళ అన్నయ్యను భర్తగా భావించినట్ట. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య చెప్పిండు కదా, నాకు కూడా తాళి కట్టిండ్రు అంటే. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా వీళ్ళని అడగండి అంటే, నాకు కూడా తాళి కట్టిండు అంటే ఇప్పుడు నాకు అఘోరి నా వైఫ్ అన్నట్టుగా. మరి ఎట్లా అని పాప అన్నయ్య కూడా బయటకు వచ్చి చెప్పిండు. అంటే ఆయన అడిగింది కరెక్టే, మరి నువ్వు ఎంతమందికి తాళి కట్టుకుంటూ వెళ్తావు? ఇప్పుడు వర్షనే చెప్పింది 2 సార్లు కట్టిండు అని చెప్పింది. తర్వాత 3వసారి లైవ్లో చేసుకున్నారు, అవునా? మరి దీన్ని బట్టి అతను ఫేకా ట్రూగా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను బయట ప్రపంచానికి వచ్చాను, ఎందుకంటే నేను ఎందుకు వచ్చానంటే నేను రాకపోయేదాన్ని, కానీ మా మామయ్య అన్నయ్య వాళ్ళు ఉండి ఒక ఆడపిల్లనే కాదు, ఆల్రెడీ వీళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు. అఘోరి పరిచయం అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా చూశారు కాబట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మేము ఒక సోషల్ వర్క్ చేయాలని మాకు ఎప్పటి నుంచో ప్రణాళిక ఉంది. అది కూడా ఎందుకనంటే నా పాస్ట్ లైఫ్లో నేను బాగా సఫర్ అయ్యాను. సో దాని బేస్ అన్నట్టు ఇంకా ఇది ఒక బేస్మెంట్ అంటారు కదా, అట్లా బేస్ వేసుకొని మిగతా ఏదైనా సోషల్ వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ఇక ఇది అఘోరి విషయంలో కూడా మనం ముందుకెళ్దాం, నీకు మేము సపోర్ట్ ఉన్నాం కదా అని అంటే, ఫస్ట్ నేను లీగల్గానే వెళ్తా అనుకున్నా అని నేను శివరుద్ర గారు ఉన్నారు కదా, శివరుద్ర గారికి అప్రోచ్ అయ్యి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు మీడియా ఉంటుందని కూడా తెలియదు. ఆ మీడియా ద్వారా మళ్ళీ నేను బయట ప్రపంచానికి వచ్చాను. ఆ తర్వాత ఆజాద్ సార్ కలిసారు, ఆయన సపోర్ట్ చేశారు, శివరుద్ర గారు సపోర్ట్ చేశారు. ఇక నాకు ఫస్ట్ నుంచి మాత్రం మామయ్య అన్నయ్య వీళ్ళు సపోర్ట్ లేదైతే నేనైతే అక్కడ దాకా నేనైతే వెళ్ళేదాన్ని కాదు. ఇగో ఇలా జరుపుకుంటూ వస్తుంది ఇంకా నా ప్రయాణం. అంటే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ అఘోరికి సంబంధించి నిజంగా ఆయన హిమాలయ పర్వతాలు కావచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్నారా? అఘోరికి సంబంధించినటువంటి శిక్షణ పొందారా? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే నేను నమ్మిన, ఎందుకంటే కేదార్నాథ్లో ఎవరో అక్కడ అంటే వాళ్ళు సాధువులు ఏమన్నా తెలియదు, రెడ్ కలర్ బట్టలు వేసుకొని కూర్చున్నారు కదా, అలా కొన్ని చూసి నిజమే కావచ్చు, ఈయన సాధన చేసి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ తర్వాత తన మాటలు ఏంటంటే, ఈరోజు చెప్పిన ఇంకో 1 hour తర్వాత ఉండదు, అస్సలు ఒట్లేస్తాడు. అమ్మవారి మీద ఒట్టు అంటాడు, అది శివయ్య మీద ఒట్టు అంటాడు, ఒక్క మాట నిలబెట్టుకోడు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది తన అటిట్యూడు, తన మాటలు అవన్నీ చూసి నాకు అర్థమైంది తను ఫేక్ ఏమో అని చెప్పేసి. ఇక అందుకే నేను కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇక మామయ్యకు అన్నయ్య కూడా చెప్పాను. అలా నాకైతే ఫేక్ అనే అనిపించింది. అంటే అతను హిమాలయాలకు వెళ్ళడము, కాకపోతే ఎంతో కొంత ఏమైనా నేర్చుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ లాగా అంటారు కదా, ఆ టైప్గా కొన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎంతో కొంత రాంది శ్మశానంలో అయితే కూర్చోరు కదా.
శ్మశానంలో కూర్చోవడము, పూజలు చేయడము, ఆ నగ్నంగా తిరగడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి స్టార్టింగ్లో అంతా కూడా ఈ కేసెస్ బయటకు వచ్చేంత వరకు కూడా ఒక హోలీనెస్ అనేది కనబడ్డది, ఒక పవిత్రత కనబడ్డది. మీరు అన్నట్టుగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ప్రచారం జరగడము, మొదటి భార్య అని రావడము, అలాగే వర్షిణిని వాళ్ళ అన్నయ్యని ఇంకా చాలామంది అంటున్నారు, మీరు తెలియని వాళ్ళు కూడా. ఒకటి అతను అగోరా అగోరా అంటే ఏంటి? అగోరా అంటే అబ్బాయి పేరు అన్నట్టే, అగోరి అని ఏదో అంటే అమ్మాయి పేరు అనుకోవాలి. మరి అగోరా అన్నప్పుడు శివ విష్ణు బ్రహ్మ అని దేవుళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు అమ్మాయిలాగా ఇలా నువ్వు బయట ప్రపంచానికి వస్తావు? ఇంకోటి, ఒంటి మీద పైనుంచి కింది దాకా ఏమీ లేకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు ఆడపిల్లల్ని కాపాడుతా అన్నప్పుడు మిగతా మగవాళ్ళకి ఆడపిల్లలో ఉండే ప్రతి ఒక్క లక్షణం ఇలా ఉంటుందని నువ్వు చూపెట్టి వాళ్ళని ప్రేరేపించినట్టే కదా నువ్వు ఇంకేదైనా పని కోసం, అవునా కదా? మరి నువ్వు ఎలా కాపాడుతావు ఆడపిల్లల్ని కాపాడుతా నచ్చావు కదా, ఎలా కాపాడుతావు? అంటే మీరు ఈ విషయం అప్పుడు చెప్పారా? ఏంటి ఇదంతా, ఈ డ్రెస్సింగ్ ఏంది, కథ ఏంది? అడిగాను. నేను అడిగితే తనేం నీకు తెలీదు చెప్పకుండా తప్పించుకోవడం, అన్నిటికీ తప్పించుకోవడం. నేను చాలా రకాలుగా అడిగాను, నేను అడిగేటి అన్నీ అడిగాను నేను. అట్లా నాకు కూడా కొంచెం తను కూడా దూరం పెట్టాడు. ఎందుకంటే తనకి అది ఎదురు క్వశ్చన్లు వేయొద్దు. ఎందుకంటే గోదావరి కన్లో ఒక పోలీసును తిట్టాడు. నీ పోలీస్ అదేదో ఆయనను తిట్టాడు కదా, నా సాధన చేసినంత లేదు అని అలా మాట్లాడడం ఎవరినైనా కూడా. నువ్వు నాకే ఉల్టా క్వశ్చన్ వేస్తావా? నీ ఏమంటాడు, ఒక డైలాగ్ అంటాడు, నాకు గుర్తొస్తలేదు. నువ్వు నాకే ఉల్టా క్వశ్చన్ వేసి అంత ఎత్తుకు ఎదిగిపోయావా? లేకపోతే వశీకరణ ఏదో ఏమంటారు మామయ్య, మంత్రాలు చేస్తా అంటాడు, అవేవో తల్వార్లు ఉన్నాయి అంటాడు. కార్లో మీరు ఏమన్నా కూర్చున్నారా? కార్లో చూసారా మీరు అసలు అవన్నీ కూడా? చూశాను, కార్ని చూశాను. కూర్చాను ఒకసారి, అంటే జస్ట్ ఇలా కూర్చో అంతే. ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎంతోమంది బాధితులు ఉన్నారు, అందులో మీరు ఒక బాధితురాలుగా మారారంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తా అనుకుంటున్నారు మీరు ఫైనల్గా? అంటే ఈ అఘోరి బయటకి రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినాయి అనుకో, చట్టాలు అట్లా ఉన్నాయి కాబట్టి రూల్ ప్రకారంగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ ఇస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా అఘోరికి బెయిల్ వస్తుంది. కానీ బెయిల్ వచ్చిన కండిషన్గా ఇవ్వాలి. మళ్ళీ తను వచ్చినానికి వెళ్ళిపోయినానికి ఇంకొక కొత్త అవతారం వేసి ఇంకా కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేయొచ్చు, చెప్పలేదు. అందుకనే ఏ అమ్మాయి కూడా కనీసం ఈ మెసేజ్ చూస్తే కనుక ఎవరు మోసపోవద్దు. మీకు అంతగానం బాధ ఉందనుకో, ఏదైనా గుడికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన దైవానికి ఏదో గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి చెప్పుకోమని చెప్పండి. ఏదో ఒక రోజు ఆయననే కరుణిస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, మోసపోకండి దయచేసి. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ కావాలని చెప్పేసి నా లైఫ్ని రిస్క్లో పెట్టి నేను బయటకు వచ్చాను. ఇది ఏం చేశారు మీరు? ఒక కామెంట్ చేశారు కోర్టులో ఉన్నప్పుడు, మీరు బార్ కౌన్సిల్లో చెప్పాము అయినా కానీ ఎవరు వాదించారని చెప్పేసి. ఎవరికి కంప్లైంట్ ఇచ్చారా ఏంటి? నేనేంటంటే నాది కరీంనగర్ బార్ అసోసియేషన్, నేను మెంబర్ని. కాకపోతే నేను నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అన్నట్టు. ఈ మధ్యన నేను జాయిన్ అయ్యాను, ప్రాక్టీస్ చేద్దామని జాయిన్ అయ్యాను. ఒక 2 months కూడా వెళ్ళానో లేదో ఈ అఘోరి విషయంలో కేసు పెట్టడం ఇదంతా జరిగింది. అంటే మీరు లా ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజీలో కంప్లీట్ చేశారు, ఎప్పుడైపోయింది? నేను ఇక్కడే కుమారయ్య లా కాలేజీలో చదువుకున్నాను. నాది 2013లో అయిపోయింది. అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడే, నాకు ఫైనల్ ఇయర్ కాకముందే నాకు సీట్ వచ్చింది, అది అయిపోయింది. సో నాది ఎన్రోల్మెంట్ వచ్చేసి 2015లో అయింది. అయితే నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా నేను ఇటు సైడ్ రాలేదు. కాకపోతే నాకు కోర్టు మొత్తం నాకు అందరూ తెలుసు అన్నట్టు. నేను కోర్టుకి వెళ్ళేదాన్ని. నేను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను జాయిన్ అయ్యాను అన్నమాట. అంటే వాళ్ళ పేర్లు చెప్పరు. అయితే నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను కాబట్టి ఆయన దగ్గర నేను టైపిస్ట్గా, కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ నేను చేసేదాన్ని. అలాగే నేను ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నానన్నమాట. అయితే ఇప్పుడు ఈ అఘోరి కేసు విషయంలో నేను ఈ బార్ మెంబర్ని కాబట్టి ఎవరు అతనికి వకాలత్ చేయొద్దని చెప్పేసి నేను మా బార్ ప్రెసిడెంట్ సార్కి చెప్పిన అన్నట్టు. మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్కి నేను ఇదివరకే నేను కంప్లైంట్ చేసిన. ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు, నాకు సపోర్ట్గానే ఉన్నారు. సో ఈ రోజున సడన్గా అదేంటి లక్ష్మణరావు సారును
వాళ్ళ సన్ ఏదో విశాల్ అని విన్నాను నేను. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్లీజ్ మీ అమ్మాయి అనుకుంటారో మరి మీ శ్రేయోభిలాష్ అనుకుంటారో తెలీదు, నేనైతే మీ బార్ మెంబర్ని. దయచేసి అతను చాలామంది అమ్మాయిల లైఫ్లతో ఆడుకున్నాడు, అందులో నేను ఒకదాన్ని కాబట్టి మీరు అతనికి వకాలత్ చేయొద్దు. కరీంనగర్ బార్ అసోసియేషన్ మొత్తం నాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈరోజు మా బార్కి కూడా ఒక కంప్లైంట్ కూడా నేను ఇచ్చానన్నమాట. అగోరు ఈరోజు వచ్చారు అని చెప్పిండ్రు, నాకు కూడా తెలీదు. నాకు తెలిసేసరికి నాకు 3 o'clock ఏమో తెలిసింది. నేను అప్పుడు వెళ్ళాను. నేను వెళ్ళి మా బార్ ప్రెసిడెంట్ని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను. సో ఎవరు దయచేసి అతని తరఫున వకాలత్ చేయొద్దు. అది మా కరీంనగర్ బార్ అసోసియేషన్ నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ బార్ మెంబర్ని కాబట్టి ఎవరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే జనరల్గా ఏంటంటే ఒక మర్డర్ చేసి వచ్చిన వాళ్ళ తరపున సైతం వకాల్తా చేయడానికి సిద్ధంగా ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ దంపతుల కావచ్చు, ఇంకా కావచ్చు అనేకం. ఇప్పుడు అది అప్రస్తుతము సందర్భం కాదు. మీరు అట్లా అప్పీల్ చేశారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీరు చెప్పగానే ఎవరు చేయొద్దని చెప్పిన తర్వాత? పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు, ఎవరు చేయరు. ఆల్రెడీ నాకు తెలిసి ఒకరికి చెయ్యమని అడిగారంట, ఇప్పుడు కాదు, ఒక 1 month బ్యాక్ అడిగితే నాకు బ్రదర్ అవుతారు, చేయమని చెప్పేశారు. మా అమ్మాయి తను మా బార్ కాబట్టి మేము చేయమని చెప్పేశారంట. నాకు మా బార్ ప్రెసిడెంట్ చెప్పిండ్రు. సో ఇప్పుడు కూడా నాకు పాజిటివ్గానే ఉన్నారు. సో నేనైతే దానిపైన కంప్లైంట్ ఇచ్చాను. దయచేసి ఎవరు తనకి మద్దతు ఇవ్వకుండా నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.